హాయ్ అండి, వెల్కమ్ టు అదర్ టెక్ గురు ఛానల్. ఈరోజు నేను హెచ్పి ఓమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ తీసుకొచ్చాను. ఈరోజు మనం దీని యొక్క రివ్యూ చేసి చూద్దాము. ఈ 16 గేమింగ్ ల్యాప్టాప్ ఫీచర్స్ ఎలా ఉన్నవి, ఇది ఎలా ఉపయోగపడుతుంది. ఇది 4K హెచ్డి వీడియోస్ మొత్తం కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఎడిటింగ్ అనేది చాలా సూపర్గా ఉందని చాలా టాక్ ఉంది. మనం కూడా చెక్ చేసి చూద్దాం ఈరోజు ఎలా ఎడిటింగ్ మన యూట్యూబ్ ఛానల్ యొక్క 4K వీడియోస్ ఎడిటింగ్ చేయడం కోసం పట్టుకొచ్చాను. అదే కాకుండా ఇది గేమింగ్లో చాలా సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. మనం అయితే గేమ్స్ ఆడాం కానీ చెప్తున్నాం, గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందని చెప్తున్నాను. కానీ ఇది మట్టికి 16 రేజన్ ల్యాప్టాప్లో చాలా బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఇది ఓపెన్ చేసి చూపెడతాను, దీని ఫీచర్స్, దీన్ని ఎలా ఉన్నవి, దీని యొక్క పనితనం ఎలా ఉంటుందని మీకు చూపెడతాను. ఫీచర్స్ అన్నీ కూడా టాప్ ఎండ్లో ఉంటాయి, చాలా 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 బాగుంటాయి. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను. మీకోసం నేను రివ్యూ కోసం స్పెషల్గా ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. దీంట్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంత మజా వస్తుందంటే అసలు గేమింగ్ స్పీడ్స్ కూడా చాలా 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 సూపర్గా ఉంది. 4K వీడియో కూడా ఇంతకుముందు నేను ల్యాప్టాప్స్లో ఎడిటింగ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ అవి. కానీ ఈ ల్యాప్టాప్లో ఎడిటింగ్ అనేది చాలా చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. అసలు మనం కష్టపడాల్సిన పని కూడా లేదు. విత్ ఇన్ సెకండ్ మనకంటే అది సూపర్ 5 రెట్లు ఫాస్ట్గా ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే దానికంటే. వెరీ వెరీ హ్యాపీగా ఉంది. ఈరోజు నేను రివ్యూ చేయడం కోసం, మీకోసం దీని రివ్యూ కోసం ఏం చేస్తే ఎంత ఉందో. సో మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూడబోతున్నాం మనం సూపర్ గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఈరోజు. వావ్! సో మనకి పక్కన ఛార్జర్ మాత్రం ఇచ్చాడు. ఛార్జర్ కేబుల్ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జర్ ఇది ల్యాప్టాప్. సో ప్రీమియం క్లాత్ మాత్రం ప్రీమియం క్లాత్ అయితే ఇచ్చాడండి. డస్ట్ పోకుండా మనం తర్వాత వాడుకోవడం కూడా చాలా బాగుంటుంది. వావ్! ఫాస్ట్ లుక్ ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ప్రీమియం క్వాలిటీ తోటి అయితే ఉంది. సో వెయిట్ అయితే 2 kg అబౌవ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇదంతా మనం పక్కన పెట్టేద్దాము. లోపల ఏదో డాక్యుమెంటేషన్ ఏ పేపర్లు ఇచ్చాడు. సో ఈ పేపర్ మనం తర్వాత చూసుకుందాం. ఓమెన్ మాత్రం చాలా బాగుంది. ఓమెన్ బ్రాండ్తో అయితే బ్రాండ్ మాత్రం లోగో ఇచ్చాడు. మనకి లోగో మాత్రం మీకు కనిపిస్తుంది చూడండి, చక్కగా లోగో ఇచ్చాడు. సో మనకి ఇటు సైడ్ చూద్దాము. సో మనకి పవర్ సాకెట్, యూఎస్బి కేబుల్, HDMI, Type-C. సో మనకి ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి పవర్ కేబుల్ ఇచ్చారు, యూఎస్బి కేబుల్ ఇచ్చాడు, HDMI కేబుల్ ఇచ్చాడు, తర్వాత మనకి Type-C ఇచ్చాడు. సో ఇటు బ్యాక్ సైడ్ చూస్తే మనకి హీట్ పోవడానికి మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు. సో దీంట్లో స్పెషల్ బాగా కూలింగ్ టెక్నాలజీ చాలా బాగుంది. ఇటు పక్కిస్తే మనకి ఇంటర్నెట్ జాక్ ఇచ్చాడు, తర్వాత మనకి యూఎస్బి కేబుల్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఆడియో అవుట్పుట్ ఇచ్చాడు. సో ఇక్కడ మళ్ళీ కూడా మనకి హీట్ పోవడానికి మాత్రం ఇక్కడ వెంటిలేటర్స్ మాత్రం ఇచ్చాడు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ కూడా టోటల్గా అంటే వీళ్ళు ఎక్కువ దీనికి కూలింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకుంటా. సో కూలింగ్ పోవడానికి మాత్రం చాలా చక్కగా నీట్గా ఎక్కువ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ రబ్బర్ స్టిక్స్ అయితే మాత్రం ఇక్కడ చేసి ఉంటాడు. తర్వాత ఈ పక్క మనకి స్పీకర్స్ మాత్రం ఇటు సైడ్ ఇచ్చాడు, తర్వాత ఇటు సైడ్ స్పీకర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడైతే మనమైతే ఓపెన్ చేసి చూద్దామండి ల్యాప్టాప్ ఎలా ఉందనేది. ఇప్పుడు వెయిట్ అయితే చూద్దాం. నాకు తెలిసేసి 2 kg అబౌవ్ ఉంటుందని అనిపిస్తుంది. సో చూశారు కదా, వెయిట్ అయితే మనకి 2.3 kg వెయిట్ మాత్రం ఉంది. సో ది ఓమెన్ మనైతే ఓపెన్ చేయబోతున్నామండి. వావ్! ఇది మాత్రం నన్ను ఆకట్టుకోదిందండి చాలా మట్టుకైతే. సూపర్గా ఉంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. చూద్దామండి. సో మనం ల్యాప్టాప్ అయితే ఆన్ చేయబోతున్నాము. సో నేనైతే ఆన్ చేసేసాను. సో మనకి ఓమెన్ బ్రాండ్ అయితే ఫస్ట్ ఓపెన్ కనిపించింది డిస్ప్లే పైన. సో మనకి ఓపెన్ చేయన లుక్ మాత్రం చాలా నీట్గా ఉందండి. డిస్ప్లే హెచ్డి డిస్ప్లే కాబట్టి చూస్తానికి చాలా బాగుంది డిస్ప్లే. సో మనకి ఇంటర్నెట్ అప్లికేషన్ గురించి అడుగుతుంది. మన ఇంటర్నెట్ అయితే మనం లాగిన్ చేద్దాము. ఇప్పుడు మనమైతే ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేసామండి. సో చూడటానికి మాత్రం లుక్ మాత్రం ప్రీమియం లుక్ ఉందండి. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ఇది మనకి ఎంత యాంగిల్ అంటే 180 degrees వరకు కూడా మనము దీన్ని చేసి చూడొచ్చు. సో మనకి ఆ డిస్ప్లేలో మీరు చూస్తున్నారు కదా, అంత మనం పెట్టినాక కూడా డిస్ప్లేలో ఎటువంటి మార్పు లేదు. ఎటువైపు నుంచి చూసినాక కూడా క్లారిటీ మాత్రం చాలా బాగుంది.
సో మనకి ల్యాప్టాప్ మాత్రం ఒప్పుకోవచ్చు, చాలా బాగా చేశాడు. సో మనం మిగతా మనం ఫీచర్స్కి వెళ్ళేటప్పుడు మనం ఫీచర్స్ చూద్దాం, ఇంకేమి దీనికి ఫీచర్స్ ఎలా ఉంది, దీనికి కంప్యూటర్లో ఉంటుంది. సో చూసారు కదా అసలు నేను ఎంత ఫాస్ట్ అంటే ల్యాప్టాప్ మీరు చూడండి, జస్ట్ ఇలా క్లిక్ కొట్టగానే మిల్లీ సెకండ్ కంటే ఎక్కువ వచ్చేసిందండి. సో మన దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాము, ఇంక స్పెసిఫికేషన్స్లో ఏమేమి ఉన్నాయో. చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, మాకు ఆ నెంబర్ వచ్చిన తర్వాత హెచ్ఎస్ నెంబర్ అని చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మన గ్రాఫిక్ కార్డ్ వచ్చే చూడండి, గ్రాఫిక్ కార్డ్ కూడా మనకి 16 GB గ్రాఫిక్ కార్డ్ మాత్రం జరిగింది. అండ్ మనకి ర్యామ్ చూసుకుంటే 16 GB ర్యామ్ అండి. సో ఈ 16 GB ర్యామ్ ఉన్నప్పుడు మనకి వర్క్ ఎలా ఉంటుందంటే, మనం వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ, గేమింగ్ ఆడినప్పుడు కానీ చాలా ఫాస్ట్గా మాత్రం మనకి కంప్యూటర్ రియాక్ట్ అవుతుంది. సో మనకి ఇంకా మనకి విండోస్ 11 అనేది మనకి ఇల్లో ఫ్రీగా సాఫ్ట్వేర్ మాత్రం ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చేసరికి 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇంటూ 64 బేస్డ్ ప్రాసెస్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకి గ్రాఫిక్ కార్డ్ మాత్రం మనకి మెయిన్ చెప్పుకోవాలంటే మనకి 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉంది. మనకి రేజన్లో 4 GB గ్రాఫిక్ కార్డు, దీంట్లో వచ్చి మనకి 6 GB గ్రాఫిక్ కార్డ్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో మనకి కీబోర్డ్ చూసుకున్నట్టయితే ఒక మైనస్ పాయింట్ చెప్పుకోవచ్చు. కీబోర్డ్ మనకి మాత్రం నమ్ ప్యాడ్స్ మాత్రం ఇవ్వలేదు. సో నమ్ ప్యాడ్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో ఇంకొంచెం స్పేస్ ఇచ్చుంటే, ఇది కొంచెం తగ్గించుంటే మేబీ వచ్చి ఉండదు, కానీ లేదు. సో మనకి మౌస్ పాయింట్ అనేది కూడా చాలా పెద్దగానే ఇచ్చాడు. కొంచెం ఎడ్జెస్ మాత్రం తక్కువగా ఇచ్చాడు. సో చూస్తానికి ల్యాప్టాప్ కొంచెం వెడల్పు కనిపిస్తుంది, కొంచెం ఇది మాత్రం మనకు లుక్ పోయేలా ఉంది. సో బ్రైట్నెస్ మాత్రం చాలా మంచి బ్రైట్నెస్ ఇచ్చాడండి. ఇది 180 degreesలో మనం ఉంచినాక కూడా చూసారు కదా, మీ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బ్రైట్నెస్ అంటే అంత బ్రైట్నెస్ ఉంది. మిగతా ల్యాప్టాప్స్ వరకు అయితే ఇలా కంపారిజన్ మాత్రం ఉండదు. సో మనకి 180 degrees చేసినా కూడా దీని బ్రైట్నెస్ మాత్రం తగ్గదు, దీని బ్రైట్నెస్ మాత్రం ఎక్కువ మాత్రం చాలా ఇచ్చాడు. సో నెక్స్ట్ మనం పాయింట్కి వెళ్ళేసరికి మనము ఇంకా దీని ప్రాసెస్ మాత్రం చూద్దామండి. సో మన దీని స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసరికి, దీని ప్రాసెస్ వచ్చేసరికి AMD 7 సిరీస్ ప్రాసెస్ ఇచ్చారండి. దాని తర్వాత మనకి ర్యామ్ వచ్చేసరికి 16 GB DDR5 ర్యామ్ ఇచ్చారు. దాని తర్వాత మనకి విండోస్ 11 OS మాత్రం ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ ఉందండి దీంట్లో. దాని తర్వాత మనకి ఛార్జర్ వచ్చేసరికి దీనికి 230 వాట్స్ ఛార్జర్ మాత్రం ఇచ్చాడు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో మనకి లోపల ఇన్నర్ వచ్చేసరికి 6 cells 83 watts కూడా లోపల ఇచ్చారు. దానివల్ల మనకి యాక్చువల్గా 2 hours మాత్రమే ఉంటాయి మనకి గేమింగ్ ఆడిన ల్యాప్టాప్స్. దీనికి మాత్రం స్పెసిఫిక్గా 4 hours వరకు ఛార్జింగ్ మాత్రం ఉంటుంది. దీనిలో ఉన్న బెనిఫిట్ అది. సో మనకి ఛార్జింగ్ మాత్రం ముందు ఫాస్ట్గా చెప్పుకోవచ్చు. 230 watts ఛార్జర్ అనేసరికి మనకి ఫాస్ట్గా ఛార్జర్ మాత్రం అవుతుంది కదా. 180 degreesలో పెట్టినాక కూడా మనకి డిస్ప్లే మాత్రం చాలా స్పష్టంగా నీట్గా కనిపిస్తుంది. లో లైట్లో కూడా గేమింగ్ ఆడుకునేటప్పుడు లో లైట్లో కూడా చాలా చక్కగా నీట్గా డిస్ప్లే మాత్రం మంచిగా కాపాడుతుంది. దీనికి మనకి ఐ కేర్ కూడా ఇచ్చారండి. మనకి దీనివల్ల చూడడానికి ఐ ప్రాబ్లమ్స్ మామూలు కొన్ని ల్యాప్టాప్స్కి అయితే కళ్ళు ఎర్రగా అవుతుంది, దీనికి ఆ ప్రాబ్లం కూడా లేదు. దీనికి ఐ కేర్ కూడా ఇచ్చారు. ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 6 GB గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారండి. ఈ గ్రాఫిక్ కార్డ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు నేను దీంట్లో 4K వీడియోస్ ఎడిట్ చేశాను, తర్వాత గేమింగ్స్ కూడా ఆడాను. ఆ గ్రాఫిక్ కార్డ్ మాత్రం హ్యాట్సప్ చెప్పొచ్చు. చాలా 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 స్పీడ్గా చాలా ఫాస్ట్గా ఉంది. సో మంచి గ్రాఫిక్ కార్డ్ మాత్రం వీళ్ళు పెట్టారు దీంట్లో, దీనికి మాత్రం మనం ఒప్పుకోవచ్చు. విషయానికి వచ్చేస్తే దీంట్లో మనకి డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ బటన్ మాత్రం ఇచ్చారండి. క్యాలిక్యులేటర్ బటన్ మాత్రం దీంట్లో స్పెసిఫిక్గా ఉంది. మన ఇట్లా బటన్ నొక్కని మనకి క్యాలిక్యులేటర్ మాత్రం డిస్ప్లే మీదకి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇల్లు ఒక మైనస్ పాయింట్ అంటే కీబోర్డ్లో మనకి న్యూమరిక్ కీబోర్డ్ మాత్రం పక్కన సైడ్లో ఏదైతే ఫ్రంట్ సైడ్లో ఉందో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఒకటి మైనస్ మాత్రం చెప్పవచ్చు. సో మనకి ఇంకా కీబోర్డ్ కొంచెం ఇచ్చినట్టయితే ఇంకొంచెం ల్యాప్టాప్ పెద్దగా అయ్యేది. ఇది ఇప్పటికే 16.1 సైజులో ఉంది. సో అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు, మైనస్ కాకుండా కూడా చెప్పుకోవచ్చు. దాని బదులు దానికి మనకి ఇన్సైడ్ హోమ్ బటన్స్ అనేవి స్ట్రైట్గా ఇచ్చాడు. సో మనకి డిస్ప్లే వచ్చేసరికి ఇది 16.1 ఇచ్చేసి డిస్ప్లే ఫుల్ HD IPS LED డిస్ప్లేతో వస్తుంది. సో దీనికి 300 nits 165 Hz తోటి మాత్రం మనకి డిస్ప్లే మాత్రం ఇచ్చాడు. డిస్ప్లే మాత్రం ఫుల్ కేక సూపర్ మాత్రం డిస్ప్లే కాదు. కెమెరాస్ వచ్చేసరికి ఫుల్ HD కెమెరా మాత్రం మనకి ఇచ్చాడు. వెబ్ క్యామ్ మాత్రం ఇచ్చాడు. మనకి 2 నాయిస్ క్యాన్సిలేషన్ మనకి మైక్రోఫోన్స్ మాత్రం ఉన్నవి. మనకి ఎటువంటి ఎక్స్ట్రా నాయిస్ కూడా రాదు. మనం జూమ్ మీటింగ్లో ఉన్నప్పుడు మనకైతే చక్కగా స్పష్టంగా మనకి ఆడియో అనేది మంచిగా అవతలకి వినపడుతుంది. దాని తర్వాత మనకి డిస్ప్లే కూడా మన నెట్ ఒకటి మంచిగా ఉండదు చూసుకుంటే చాలు, కానీ మన ఇమేజ్ మాత్రం చాలా స్పష్టంగా నీట్గా ఫుల్ హెచ్డీ మాత్రం కనిపిస్తుంది. ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి 1 year మెకేఫ్ మనకి 1 year మాత్రం ఫ్రీగా ఇచ్చారు. 1 year తర్వాత మనకి మళ్ళీ మనకు కొని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే మనకి MS Office మాత్రం 2021 ఆఫీస్ మాత్రం మనకి ఫ్రీగా ఇచ్చారు దీంట్లో. సో మనకి స్పీకర్ సిస్టమ్స్ వచ్చేసరికి మనకి మల్టీమీడియా స్పీకర్స్ మాత్రం ఇటు సైడ్ ఇచ్చాడు, మనకి ఇటు సైడ్ కూడా ఇచ్చాడు. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. సో మనకి గేమింగ్ ఆడేటప్పుడు కూడా
స్పష్టమైన సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ ల్యాప్టాప్ రేజన్ AMD ప్రాసెసర్తో వచ్చింది. ఇది స్పెసిఫిక్గా గేమింగ్ ల్యాప్టాప్ అండి. దీనికంటే ఎక్కువ ఇది 4K వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి ఎవరైతే టెక్నో ఛానల్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇది నేను స్పెసిఫిక్గా తీసుకుని ఇంతకుముందు వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. నేను ఎటువంటి పెద్ద సాఫ్ట్వేర్ యూస్ చేసినా కూడా ఎటువంటి స్ట్రక్ కావడం కానీ లేకపోతే ఆగిపోవడం కానీ మాత్రం లేదు. డిస్ప్లే క్వాలిటీలో వచ్చి మనకు చాలా బాగుంది. నేను నైట్ టైంలో రూమ్లో లైట్ బంద్ చేసి చేసినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. సో ఐ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. స్పెసిఫికేషన్స్ చూశారు కదా, స్పెసిఫికేషన్ కూడా చాలా బాగుంది. మనకి 6GB అంటే 8GB కూడా మనకి గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 6GBలో కూడా నేను అంత కూడా యూజ్ చేయను. MS ఆఫీస్ దగ్గర 2021 ఇచ్చాడు, అది మాత్రం చాలా బాగుంది. తర్వాత McAfee కూడా మనకి 1 year వారంటీ ఇచ్చాడు. సో 1 year తర్వాత 1 year మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇచ్చాడు. 1 year తర్వాత మనకి కొనుక్కోవాలి. సో ఫైనల్గా కన్క్లూజన్ ఇది కొనుక్కోవాలని వద్దనుకో. నేను మాత్రం దీని ప్రైస్ మాత్రం మనకి 1,36,000 ఉంది. నాకు 1,08,000కి వచ్చింది ఆఫర్లో. సో దీని యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ నేను లింక్ అనేది కింద నేను షేర్ చేస్తానండి, మీరు దాని నుంచి కొనుక్కోవచ్చు. సో ఫైనల్గా మీరు కొనుక్కోవాలన్నా వద్దా అని మీరు కన్క్లూషన్ మాత్రం లేదు. కానీ ఒమెన్ అంటేనే మీకు గేమింగ్ ల్యాప్టాప్ అండి. మీరు గేమింగ్కి ఇష్టపడే వాళ్ళు బాగా ఉన్నారు, లేదు 4K వీడియోస్ ఎడిట్ చేయాలనుకునే వాటికైతే ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ అండి. ఓమెన్ నుంచి మీరు దేనికి వెళ్ళకూడదండి, ఇది నేను గ్యారంటీ. చాలా 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 బాగుంది. దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా అద్భుతం ఉంది. ఇది మీకు లుక్లో కూడా చాలా నీట్గా ఉంటుంది. చూశారు కదా, లుక్ చూస్తాను కూడా చాలా లుక్ ఎంత నీట్గా ఉందో. సో ఇది ప్రీమియం సెగ్మెంట్ అండి. అసలు ఇది చూస్తే మనకి ఆర్డినరీ ల్యాప్టాప్లా ఉండదు. సో మనకి పట్టుకున్నా కూడా చేసినా కూడా ప్రీమియం ల్యాప్టాప్ అండి. నేను ఇంతసేపు మీకు రివ్యూ చేశాను. సో ఇంత హీట్ కూడా రాదు. అదే మన మామూలు ల్యాప్టాప్ ఈ పట్టుకుని ఎంత హీట్ వస్తుంది, సౌండ్ రావటము, ఫ్యాన్లు చాలా సౌండ్ అని కూడా అనిపిస్తుంది. ఈ ల్యాప్టాప్ మనకి ఇంత సౌండ్ రావటం కూడా ఏమి ఉండదండి. చాలా 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 బాగా నచ్చింది. నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు ఎవరైనా 4K వీడియో ఎడిటింగ్ ఉంది, మంచి గేమింగ్ అనుకుంటే నేను మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. నిజంగా ఓమెన్ మాత్రం ఓమెనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హైదరాబాద్ టెక్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ డెఫినెట్గా నేను రిప్లై ఇస్తుంటాను. సో మీ ప్రోడక్ట్ మాత్రం నేను కింద ఇచ్చిన లింక్లు మాత్రం త్రూ కొనుక్కోండి. ఇది నాకు మరిన్ని వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. జై హింద్.